గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తెలంగాణ గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2,999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్ట్ను కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బి 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూ 12 మీటర్ సైడ్. 12 సెంటీమీటర్ల భుజము కొలత గల ఘనము యొక్క ఘన పరిమాణం ఎంత? ఏ ఆకారం గురించి మాట్లాడుతున్నారు? ఘనము. ఫార్ములాస్ రివైండ్ చేసుకోండి. 4 గోడల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యము 4a², పూర్తి వైశాల్యము 6a², ఘన పరిమాణము AQ. ఓకే, ఇక్కడ మనల్ని ఘన పరిమాణం అడిగారు. ఫస్ట్ బిట్ ఘనము. మనం ఏ ఆకారం గురించి చేస్తున్నాం ఆ పాయింట్ చేద్దాం. భుజము ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్లు. ఫార్ములా తెలిస్తే చాలు, బిట్ మన చేతిలో ఉన్నట్లే. సో ఘన పరిమాణము ఈక్వల్ ఫార్ములా A³ 12³ 12³ అంటే 1728 యూనిట్లు ఏముండాలి? వైశాల్యం మొత్తంలో మనం స్క్వేర్ యూనిట్లు పెట్టాము, ఇక్కడ ఘన పరిమాణము క్యూబ్ ఉండాలి. 1728 సెంటీమీటర్ క్యూబ్. 1728 సెంటీమీటర్ క్యూబ్. 2 ఘనం యొక్క ఘన పరిమాణం 343 ఘనపు సెంటీమీటర్లు అయినా ఉపరితల వైశాల్యం మనకి ఇక్కడ మొత్తం వైశాల్యము ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం అని చెప్పి రాసుకోండి. ఘనం యొక్క ఘన పరిమాణము, ఇది కూడా ఘనానికి సంబంధించినటువంటి బిట్. రైట్, ఏమిచ్చారు? ఘన పరిమాణము V ఈక్వల్ ఎంత ఇచ్చారు? 343 సెంటీమీటర్ క్యూబ్, ఘనపు యూనిట్లు. దాని నుంచి ఫార్ములా ప్రకారం V అంటే A³ ఈక్వల్ టు 343. 343 ఏ సంఖ్య యొక్క ఘనము? 7. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. నెక్స్ట్ మనము ఏం కనుక్కోవాల్సి ఉంది? ఆ ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలంట. ప్రక్కతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతమ్మా? 4a², 4 × 7². 7² ఎంత? 49. 4 50లు 200, ఒక 4 తగ్గించండి, లేదా 4 9లు 36, 4 4లు 16, 19. వైశాల్యానికి యూనిట్లు ఏంటి? cm² లేదా చదరపు సెంటీమీటర్లు. యూనిట్లు మర్చిపోకూడదు, చాలా ప్రాముఖ్యత ఉంది ఈ చాప్టర్లో. వైశాల్యానికి యూనిట్లు మనకిచ్చిన సెంటీమీటర్ల ప్రకారం చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము 100 చదరపు సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? కొంచెం లాజిక్ గా వాడుకుందాం. ఏమిచ్చారు మనకు? ప్రక్కతల వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 100 చదరపు సెంటీమీటర్లు. మనల్ని ఏమడుగుతున్నారు? పూర్తి వైశాల్యం ఎంత? సంపూర్ణ తల వైశాల్యం లేదా పూర్తి వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి రెండింటి యొక్క ఫార్ములాస్ గుర్తు చేసుకోండి. ప్రక్కతల వైశాల్యం అంటే 4a², సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a². 4 భాగాలు 100 చదరపు సెంటీమీటర్లు అయితే 6 భాగాలు ఎంత? సింపుల్ గా దేర్ఫోర్ ప్రక్కతల వైశాల్యం అంటే 4a² ఈజ్ ఈక్వల్ టు 100 100 చదరపు సెంటీమీటర్లు. ఈజీగా. మరి సంపూర్ణ తల వైశాల్యం లేదా పూర్తి వైశాల్యం అంటే 6a². 4 భాగాలు 100 అయితే 6 భాగాలు ఎంత? 4 25లు 100, 6 25లు 150 చదరపు సెంటీమీటర్లు. ఇంకెవరన్నా స్టూడెంట్ ఇబ్బంది అనుకుంటే ఏమీ లేదు, 4 క్యాన్సిల్ చేస్తే a² 25, a² 25 రాసుకుంటే 6 × 25 150 చదరపు సెంటీమీటర్లుగా మనం చెప్పొచ్చు. ఫార్ములాస్ మొత్తం పేపర్లో రాసుకొని ఫాలోఅప్ చేసుకోండి, ఈజీగా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. నెక్స్ట్ 4 2 ఘనాల భుజాల నిష్పత్తి 3:5 అయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత?
ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి ఎంత, సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత, కర్ణాల పొడవుల నిష్పత్తి ఎంత. రైట్, మనల్ని అడిగేది ఎగ్జామ్లో ఒకటి, ప్రాక్టీస్ మీద మనం ఈ బిట్ రాసాం. 2 గణాల భుజాల నిష్పత్తి, 2 గణాల భుజాల నిష్పత్తి ఎంత ఇచ్చారు? 3:5. రైట్, మనం ఏం కనుక్కోవాల్సి ఉంది? ఘన పరిమాణాల నిష్పత్తి అంటే V1:V2. ఘన పరిమాణాలు అంటే ఏమవుతాయి? క్యూబ్ చేయాలి. 3 క్యూబ్ 27, 5 క్యూబ్ ఎంత? 125. సో ఘన పరిమాణం అంటే క్యూబ్స్ కాబట్టి. నెక్స్ట్ ఏమడుగుతున్నాము? ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి, ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి. ఏదైనా సరే వైశాల్యం అనగానే ఏమవుతుంది? చదరపు స్క్వైర్, 3 స్క్వైర్ 5 స్క్వైర్, 9:25. మరి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి, వైశాల్యం ఇది కూడా 3 స్క్వైర్ 5 స్క్వైర్, సేమ్ ఆన్సర్ 9:25. మరి కర్ణాల పొడవు ఎంత? నిష్పత్తి, కర్ణాల పొడవు నిష్పత్తి. సో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భుజాలు కర్ణాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. చుట్టూ కొలత కూడా సేమ్ 3:5. మరొకసారి చూడండి, భుజాల నిష్పత్తి ఇస్తే దాని నుంచి ఘన పరిమాణాల నిష్పత్తి 27:125. ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి 3 స్క్వేర్ 5 స్క్వేర్, 9:25. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి 9:25, 3 స్క్వేర్ 5 స్క్వేర్. కర్ణాల నిష్పత్తి, భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయో కర్ణాలు ఇవన్నీ కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి, 3:5. నెక్స్ట్ వీటి వెళ్దాం. వెన్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ విల్ బి 5 టైమ్స్. ఒక ఘనం యొక్క భుజము 5 రెట్లు అయితే, సింపుల్ అలా చూసి ఆన్సర్ టిక్ చేయటమే. భుజం ఏమంటున్నారు? 5 రెట్లు అన్నాడు. భుజము 5 రెట్లయితే సినాప్సిస్ ఒక్కసారి ఇంట్రొడక్షన్ చూడండి. ఘన పరిమాణం ఏమవుతుంది? వైశాల్యం అయితే 5 స్క్వేర్ అవుతుంది, ఘన పరిమాణం అయితే 5 క్యూబ్ అంటే 125 రెట్లు అవుతుంది. మరొకసారి, భుజము 5 రెట్లు అయితే ఘన పరిమాణం ఏమవుతుంది? 5 క్యూబ్, 125 రెట్లు. నెక్స్ట్, ప్రక్కతల వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది? సంపూర్ణతల వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది? కర్ణం గురించి కూడా మనము అదే లెక్కలో పరిశీలిద్దాం. రైట్, సెకండ్ బిట్ అందులో ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి, ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి. ఇంగ్లీష్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్గా ఉంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం, వైశాల్యాల నిష్పత్తి అయితేనేమో మనము 5 స్క్వేర్ 1 స్క్వేర్ రాయాలి. ఇక్కడ ఇందాక బిట్లోనేమో నిష్పత్తి అడిగారు, అదే బిట్లు ఇక్కడ ఏమడుతున్నారు? ఎన్ని రెట్లు. కాబట్టి ప్రక్కతల వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 స్క్వేర్ అంటే 25 రెట్లు అవుతుంది. అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది? సంపూర్ణతల వైశాల్యము కూడా 5 స్క్వేర్ 25 రెట్లు అవుతుంది. నెక్స్ట్, కర్ణం ఏమవుతుంది? ఇందాక ఎంత అయితే ఉందో మనకి ఇక్కడ ఏం చేసాం? 5 టైమ్స్ చేసాము, కాబట్టి ఇది కూడా 5 రెట్లు అవుతుంది. మరొకసారి 3 పాయింట్స్ చూడండి. ఘన పరిమాణం అంటే క్యూబ్ అవుతుంది. ఏ వైశాల్యం అయినా సరే స్క్వేర్, 5 స్క్వేర్ 25 రెట్లు అవుతుంది. కర్ణము అడిగితే భుజము ఎలా మారిందో కర్ణం అలా మారుతుంది, ఎంత? 5 రెట్లు అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 6, ఒక ఘనం యొక్క భుజము 10% పెరిగితే ఘన పరిమాణం ఎంత శాతం పెరుగుతుంది? ఒక ఘనం యొక్క భుజం 10% పెరిగితే ఘన పరిమాణం ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఇది చాలా ఎగ్జామ్స్ లో ఇవ్వబడింది. ఘనము అంటే అన్ని వైపులా భుజము, ఫార్ములా ఏ క్యూబ్. సో మనం ఇక్కడ ఈ 10% 3 సార్లు అప్లై చేయాలి. మనకి ఇక్కడ ఎంత పెరిగిందన్నాడు? భుజము 10% పెరుగుదల కలదు. రైట్, ఇందాక ఇంట్రడక్షన్ లో కూడా చూసాం. 100ని 10% పెంచితే 110, 110లో 10%, 11 పెంచితే 121, మరలా 121లో 10%, 12.1, 0.1, 21, 12, 33, 133.1.
100 ఉండవలసిన ఘనపరిమాణము 133.1గా మారింది. ఎంత పెరిగినట్టు? 100 133.1గా మారితే 33.1% పెరిగాను. మరొకసారి వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఘనపరిమాణంలో మార్పు శాతం ఎంత? ఘనం అన్నాడు, ఫార్ములా ఇది a³ అంటే భుజాన్నే మనం 3 సార్లు అప్లై చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ ని. నెక్స్ట్ ఇదే మోడల్లో ఘనం యొక్క భుజము 20% తగ్గితే ఘన పరిమాణం ఎంత శాతము తగ్గుతుంది? రైట్, ఇప్పుడు మనము భుజము 20% తగ్గించాలి. మరి ఘన పరిమాణం ఎలా మారుతుందో కనుక్కుందాం. రైట్, మొట్టమొదటగా ఘన పరిమాణం 100 ఊహించుకున్నాం. ఎప్పుడైతే మనం భుజాన్ని 20% 3 సార్లు తగ్గిస్తామో ఏ విధంగా మారుతుందో చూద్దాం. 100లో 20% అంటే 20 తగ్గించగా 80. 80లో 10% 8, 20% 8 2 16, 2 8 16 తగ్గించగా 80లో 16 పోతే 64. 64లో 10% 6.4, 20% 2 × 6.4 12.8 తగ్గించగా 64లో 12 పోతే ఎంతమ్మా? 52. 52లో 0.8 పోతే 51.2 51.2. 100 ఉండవలసిన విలువ 51.2 అయినది అంటే ఎంత మార్పు వచ్చింది? 100లో 51 పోతే 49.2 పోతే 49లో 0.2 పోతే 48.8% పెరిగిందా తగ్గిందా? ఇక్కడ 100 ఉంటే మార్పు లేదు, 100కి ఎక్కువ ఉంటే పెరిగినట్టు, 100కి తక్కువ ఉంటే తగ్గినట్టు. కాబట్టి తగ్గుదల ఎంత ఉంది? తగ్గుదల 48.8%. క్యాలిక్యులేషన్లో మొదటి స్టెప్ అందరం వేస్తాం. 100లో 20 తగ్గిస్తే 80, 80లో 10% 8, 20% 16 తగ్గిస్తే 64, 64లో 10% 6.4, 20% 12.8 తగ్గించగా 51.2. సో 100 ఇంత అయిందంటే ఎంత తగ్గింది? 48.8% తగ్గినది. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఒక ఘనం యొక్క భుజము 15% పెరిగితే దాని ప్రక్కతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? వైశాల్యము అడుగుతున్నాడు, ఇచ్చిందేమో ఘనము 8. ఘనము యొక్క భుజము 15% పెరిగితే వైశాల్యం అంటే మనం 2 సార్లు స్టెప్ రిపీట్ చేయాలి. సో 100ని 15 పెంచితే 115, 115లో 10% 11.5, 5% 5.75, మొత్తం మీద 5, 2, 7, 17.25. దీనికి 17.25 కలిపాను. మొత్తం మీద 0.25, 15, 13, 32 కదా, 132.25. 100 ఎంత అయిందండి? ఎంత పెరిగిందమ్మా? 32.25% పెరుగుదల కలదు. ఒకవేళ మీకు నిన్న ఫార్ములా కూడా దీంట్లో ఉంది. రైట్, మనం వైశాల్యాల్లో చేసాం. 2x + x²/100. x అంటే 15, 2 15లు 30, 15² 225/100. రైట్, 225/100 అంటే 2.25, 32.25. సింపుల్. ఘన పరిమాణం అయితే ఇంకొక స్టెప్ చేయాలి. ఇక్కడ మనం అడిగిన వైశాల్యం కాబట్టి ఇదిగోండి ఇక్కడ ముగించవచ్చు. నెక్స్ట్ 9. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 36%. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 36% తగ్గితే భుజములో తగ్గుదల శాతం ఎంత? సంపూర్ణతల వైశాల్యం 36% తగ్గిందంట. వైశాల్యంలో తగ్గుదల శాతము 36%. మీకు మనం చెప్పాము వైశాల్యంలో క్లాసులో. వైశాల్యంలో తగ్గుదల శాతం 36 ఉంటే భుజంలో ఎంత? సుమారుగా ఇందులో సగానికి అటు ఇటుగా చూడండి. 36లో సగం ఎంత? 18%. సగము. సో ఆప్షన్స్ లో 18 కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉన్నటువంటి ఆప్షన్స్ ని మనం చూసినట్లయితే దేర్ఫోర్ అక్కడ దానికి దగ్గరలో 20% అని ఉంది. అందులో మనము అప్లై చేస్తున్నాం. 2 మెథడ్స్ వైశాల్యాల్లో కూడా మనం ఈ లెక్కలు చేసాము. ఒకటి ఫార్ములా
తగ్గుదల కాబట్టి 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్ టు 36. 2 20లు 40, 20 స్క్వేర్ 400 బై 100. 100 క్యాన్సిల్, 40 మైనస్ 4 36 సరిపోతుంది. కాబట్టి సరైన సమాధానం. లేదు మన పద్ధతి, ఈ పద్ధతి చూడాలి. 100లో 20 తగ్గిస్తే 80, 80లో 10% 8, 20% 16 తగ్గిస్తే 64. 100 ఉండవలసిన 64 అయిందంటే ఏమైంది? 36% తగ్గినది. సరి అయిపోయింది ఆన్సర్. ఈ విధంగా వైశాల్యంలో కనుక ఇస్తే ఫార్ములా యూజ్ చేసుకోండి, లేదా ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు ఎలా ఆప్షన్స్ 4 చెక్ చేయొద్దు. దీనిలో సగభాగానికి అటు ఇటుగా ఉన్నటువంటి వాల్యూలు మాత్రమే పరిశీలించండి. ఒకటే ఉందనుకోండి మనకు ఆన్సర్ దొరికినట్లే. 2 ఉంటే రెండిట్లో ఒక ఆన్సర్గా మనం దాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఓకే. సో కొంచెం మనము డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో చూద్దాము. ఇవి మోడరేట్ లెవెల్ అని మనం చెప్పచ్చు ఈ చేసినటువంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 8 సెంటీమీటర్ల భుజము కొలత గల 3 ఘనాలను పక్క పక్కన అమర్చినప్పుడు ఏర్పడే ఘన పరిమాణ వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? ప్రతి వర్డ్ కూడా, ప్రతి పదము కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. 3 ఘనాలను పక్క పక్కన ఆనించాం. ఇదిగోండి 3 ఒకే సైజు ఉన్న ఘనాలు పక్క పక్కన ఆనించాం. అప్పుడు ఏర్పడే వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? మనము సింపుల్ లాజికల్ గా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా చెప్పచ్చు. మనకి ఇచ్చిందేమో ఘనాలు 3 ఘనాలు ఇచ్చారు. ఒక్కొక్క దాని భుజము 8 సెంటీమీటర్లు. మనము ఈ విధంగా ఊహించుకుందాం. ఎప్పుడైతే 3 ఘనాలు పక్క పక్కన ఉన్నాయో వీటిని ఆనించినప్పుడు ప్రక్కతల వైశాల్యం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేద్దామా? మీ వైపుగా 1 2 3, నా వైపుగా 4 5 6, ఇటు చివర 7, ఇటు చివర 8. మీ వైపు 3 ఉన్నాయి తలాలు, నా వైపు 3 6, ఇటొక్కటి అటొకటి 8. సో మనకి పైన కింద ఉపరితలము భూమి అవసరంలా, అడిగింది ప్రక్కతలం కాబట్టి సో కొత్త ఆకారం యొక్క ప్రక్కతల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఎన్ని తలాలు వచ్చినాయి? 8. అవి ఎలాంటివి? చతురస్రాలు, ఎందుకంటే ఘనం అన్నాడు కాబట్టి 8a స్క్వేర్. ఏ అంటే ఎంత? 8 స్క్వేర్. 8 × 8 స్క్వేర్ 8 క్యూబ్. 8 యొక్క ఘనము ఘాతము 64. ఘనం ఎంత? 8 క్యూబ్ 512 సెంటీమీటర్లు. మనం కనుక్కోవాల్సిన వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. సింపుల్గా అయిపోతుంది. దీనిని మనం ఇంకొక వేళ కూడా ఆలోచన చేయొచ్చు. దీని మీద ఇంకొంచెం అదనంగా సమయం పడుతుంది. ఇక్కడ ఏం చెప్పాం? 3 పక్కన ఆనిస్తే మీ వైపు 3 తలాలు, నా వైపు 3, ఇటు అటు మొత్తం 8 అన్నాను. అలా కాకుండా నువ్వు ఆ 3 ఘనాలను ఒకదానికొకటి జోడించినట్లయితే అప్పుడు మనము ఈ విధంగా పరిశీలన చేద్దాం. సో పొడవు ఏమవుతుంది? అసలు ఆకారం ఏమవుతుందంటే దీర్ఘఘనము. ఏమవుతుంది? దీర్ఘఘనం. పొడవు ఏమవుతుంది? 3 మనం ఆనించాం కాబట్టి 8 + 8 + 8 24. పొడవు 24 సెంటీమీటర్లు. వెడల్పు ఏమవుతుంది? వెడల్పు ఏమీ మారలేదు, అలానే 8 సెంటీమీటర్లు. ఎత్తు ఏమైంది? ఎత్తు కూడా మారలేదు. మనం ఏం కనుక్కోమంటున్నారు? ప్రక్కతల వైశాల్యము. ప్రక్కతల వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు, మరి ఇది దీర్ఘ ఘనం కాబట్టి ప్రక్కతల వైశాల్యం ఫార్ములా చూడండి, 2l + b × h. 2l + b × h. దట్ ఈస్ ఈక్వల్ టు 2 × l అంటే 24, b అంటే 8, h అంటే 8. 2 × 8 16, 24 × 8 32, 16 2 32, 16 3 48, 1 3 51. సో ఒక లైన్తో సింపుల్గా అయిపోయే అవకాశం ఉన్నప్పుడు మరలా దీని జోలికి వెళ్ళటం ఎందుకు? ఊహించుకున్నట్లయితే మనం ఆ డయాగ్రాము అక్కడే ఉన్నాము. మనకు 8 తలాలు కావాలి, 8a స్క్వేర్. ఏ అంటే కూడా 8 కాబట్టి 8 × 8 స్క్వేర్ అన్న సింపుల్గా 512. ఇలా కూడా చేయొచ్చు. మరి ఇంకొంచెం మనకి టైం ఇక్కడ ఎక్కువ సమయం పడుతుంది. రైట్. 11. రైట్. సో మోడరేట్ లెవెల్ సింపుల్గా మనము ఒక స్టెప్తో ఇవ్వచ్చు.
1 మీటర్ భుజము కొలత కలిగిన ఘనాకారపు పెట్టెలో 10 సెంటీమీటర్లు భుజము కొలత గల ఎన్ని ఘనాకార పెట్టెలను అమర్చవచ్చు? విన్నారా బిట్టు? 1 మీటరు ఘనాకార పెట్టె, ఒక అట్టపెట్టె తీసుకున్నాం. ఇదిగోండి 1 మీటర్ ఉంది, పొడవు, వెడల్పు, ఎత్తు. అందులో మనం ఒక చిన్న ఫంక్షన్కి సంబంధించి గిఫ్ట్ బాక్సులు పెడుతున్నాం. ఆ గిఫ్ట్ బాక్స్ సైజ్ ఎలా ఉంది? 10 సెంటీమీటర్లు చిన్న చిన్న బాక్సులు పెడుతున్నాం. ఆ అట్టపెట్టెలో ఎన్ని బాక్సులు పెట్టచ్చు? అది ఘనాకారమే, ఇది ఘనాకారమే. పెద్ద ఘనము యొక్క భుజం ఎంత? 1 మీటరు. పెద్ద భుజము 1 మీటరు. 1 మీటర్ అంటే మరి క్రిందేమో 10 సెంటీమీటర్లు అన్నారు కాబట్టి 100 సెంటీమీటర్లు 1 మీటరు. చిన్న భుజము ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 సెంటీమీటర్లు. ఇప్పుడు చెప్పండి, ఓకేనా? ఇది రాయాల్సిన అవసరం లేదు, అవగాహన కోసం రాశాను. ఎన్ని ఘనాకారపు పెట్టెలు? సో చిన్న ఘనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు, చిన్న ఘనాల సంఖ్య ఈక్వల్ టు, ఫార్ములా మీ దగ్గర ఈ విధంగా ఉంది. పెద్ద భుజము బై చిన్న భుజము హోల్ క్యూబ్. పెద్ద భుజము బై చిన్న భుజము హోల్ క్యూబ్. పెద్ద భుజం ఎంతమ్మా? 100. చిన్న భుజం ఎంత? 10. ఏముండాలి దీనికి? ఘాతము 3 ఉండాలి. 0 0 క్యాన్సిల్. 10 క్యూబ్ ఎంత? 1000. ఎన్ని తయారు చేయగలమంట? 1000 చిన్న చిన్న పెట్టెలు మనము ఆ పెద్ద పెట్టెలో పెట్టగలము. చాలా సింపుల్ పాయింట్, రైట్? ఈ 1 మీటర్ను మర్చిపోకూడదు. 10 సెంటీమీటర్ల యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 12. 1 సెంటీమీటరు, 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు భుజాల కొలతలు గల 3 లోహపు ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనంగా తయారు చేస్తే, అర్థమైందా బిట్? 3 ఘనాలు ఇచ్చాడు వేరు వేరు కొలతలతో. ఆ 3ంటిని కరిగించి ఒక పెద్ద ఘనం తయారు చేస్తే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏదైనా ఘనం సంబంధించిన విలువ కనుక్కోవాలంటే దాని భుజం కావాలి. ఏం కావాలి? దాని భుజం కావాలి. ముందుగా కొత్త ఘనం యొక్క భుజం కనుక్కుందాం. మరి మనకిచ్చినటువంటి భుజాలు ఎంత? 1 6 8. దీర్ఘఘనము కాదండి, 3 వేరు వేరు సైజుల్లో ఉన్నటువంటి ఘనాలు. ఇదిగోండి మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. ఒకటి 1 సెంటీమీటరు, మరొకటి 6 సెంటీమీటర్లు, మరొకటి 8 సెంటీమీటర్లు. ఇలా 3 ఘనాలు ఉన్నాయి. వాటిని కరిగించి ఒక కొత్తది తయారు చేస్తే మీ దగ్గర సినాప్సిస్ లో ఆల్రెడీ ఫార్ములా డైరెక్ట్ గా ఉంది. కొత్త భుజము ఈజ్ ఈక్వల్ టు, ఓకేనమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ ఏముండాలి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. 1 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్. ఇక్కడ ఎందుకు పక్కన రాద్దాం. 8 క్యూబ్ ఎంత? 512. 6 క్యూబ్ ఎంత? 216. 1 క్యూబ్ ఎంత? 6 1 2 9. 729. 729 దేని యొక్క క్యూబ్ ఎంత? 9. సో క్యూబ్ రూట్ ఆఫ్ 729. 729 యొక్క ఘనమూలము ఎంతమ్మా? 9. కొత్త భుజం ఎంత వచ్చింది? 9. ఇంకొక అడుగు దూరంలో ఉన్నాం. ఏం కనుక్కోవాలంట? సంపూర్ణ తల వైశాల్యం ఎంత? పూర్తి వైశాల్యము. సో వైశాల్యానికి ఫార్ములా ఏందమ్మా? 6a స్క్వేర్. 6 ఇంటూ 9 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత? 81. 6 1 6 8 48. మనకు లెక్కలో ఇచ్చిన యూనిట్లు సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు, రైట్? ఇంపార్టెంట్ మోడల్. మరొకసారి 3 ఘనాలను కరిగించి కొత్త ఘనం తయారు చేస్తే దాని యొక్క భుజం ఎంత? మనం నిన్న ఇంట్రడక్షన్ లో ఇందాక ఇచ్చాము. ఏమని? 3 4 5 ఇస్తే కొత్త భుజం 6. అలా ఇంకొక 2 కూడా మీకు ఇవ్వడం జరిగింది. 6 8 10 అని, ఓకే, 9 12 15 అని కూడా మీకు ఇచ్చాము. సో ఇక్కడ 9 వైశాల్యం కాబట్టి 6a స్క్వేర్ కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్ 13. ఘనం యొక్క ఘన పరిమాణము మరియు సంపూర్ణ తల వైశాల్యాలు సమానము అయిన ఘనం యొక్క భుజము కొలత ఎంత? స్టాండర్డ్ బిట్ ఒక్కసారి మనము ఆన్సర్ చేయగలిగితే చాలు. ఆ ఆన్సర్ని గుర్తుపెట్టుకోవచ్చు. చతురస్రంలో చుట్టు కొలత వైశాల్యం సమానం అవ్వాలంటే భుజం 4 కావాలి. అదే మనం వృత్తములో వృత్తములో వైశాల్యము వృత్త పరిధి సమానం కావాలంటే వ్యాసార్థం 2 కావాలి. మరి ఘనంలో చూద్దాం అది ఏంటి అనేది, రైట్? క్వశ్చన్ నంబర్ 13. ఘనంలో ఏమేమి ఈక్వల్ అవ్వాలంట? ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు సంపూర్ణ తల వైశాల్యము.
ఘనము ఘనపరిమాణం ఏ క్యూబ్, వైశాల్యము 6a స్క్వేర్, ఏ స్క్వేర్ పోగా మిగిలింది 6. ఎప్పుడు ఇది సమానం అవుతాయి? భుజము కొలత 6 యూనిట్లు అయినప్పుడు మనకు ఘనము యొక్క ఘనపరిమాణము మరియు సంపూర్ణ తల వైశాల్యము సమానమవుతాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 14 25 సెంటీమీటర్లు బై 15 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్ల కొలతలు గల పెట్టెలో, సో ఒక బాక్స్ ఇచ్చారమ్మ. ఇక్కడ ఆ బాక్స్ యొక్క కొలతలు ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. 5 సెంటీమీటర్ల భుజము కొలత గల ఎన్ని ఘనాకారపు పెట్టెలను అమర్చవచ్చు? మన దగ్గర ఉన్నటువంటిది ఇదే ఆకారము, దీర్ఘ ఘనము. ఇందులో అంటే ఇది పెద్దది అని, ఇందులో ఏమి ఇవ్వాలంట? 5 సెంటీమీటర్ల భుజము కొలత కలిగిన ఘనాకారపు ఘనము. సో ఇది దీర్ఘ ఘనము, మనం చెప్పాల్సింది ఘనము భుజము 5 సెంటీమీటర్లు. ఈ పెద్ద పెట్టెలో ఇవి చిన్నవి ఎన్ని ఇవ్వగలము? రైట్, సినాప్సిస్ చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఇందులో ఒక పెద్ద ఆకారంలో ఎన్ని చిన్న ఆకారపు వస్తువులు పెట్టగలమో లేదా తయారు చేయగలమంటే పెద్ద వస్తువు ఘనపరిమాణము బై చిన్న వస్తువు ఘనపరిమాణం. సో n ఈజ్ ఈక్వల్ టు, n అంటే ఏంది? చిన్న ఘనాల సంఖ్య ఈక్వల్ టు పెద్ద వస్తువు ఘనపరిమాణము బై చిన్న వస్తువు ఘనపరిమాణము. మరొకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చినటువంటిది పెద్దది దీర్ఘఘనము. దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి అదేవిధంగా ఘనము యొక్క ఘనపరిమాణము భుజము క్యూబ్. ఫార్ములా గుర్తు చేయడానికి సో డైరెక్ట్గా ఈ 2 స్టెప్స్ కూడా అవసరం లేదు. సబ్జెక్ట్ మన మైండ్లో ఉంటే ఇదిగోండి ఇదే ఆన్సర్. దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి అదే ఘనము యొక్క ఘనపరిమాణము 5 క్యూబ్. సో 25 ఇంటూ 15 ఇంటూ 10 బై 5 క్యూబ్ ఎంతమ్మా? 125. 25 5 సార్లు, 5 ఒకట్లు 5 మూళ్ళు, 3 పదులు 30. ఎన్ని చిన్న ఘనాకార పెట్టెలను ఆ పెద్ద దీర్ఘఘనంలో మనం పెట్టగలము? 30 పెట్టెలను ఇవ్వగలము. రైట్, నెక్స్ట్ వన్ 15. 6 సెంటీమీటర్లు బై 9 సెంటీమీటర్లు బై 12 సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకారంలో ఉండే దిమ్మెను ముక్కలు చేసి సమానంగా ఉండే ఘనాలను ఖచ్చితమైన సంఖ్యలో తయారు చేశారు. వీటి కనిష్ట సంఖ్య ఎంత? సో వన్ ఆఫ్ ద డెప్త్ ప్రాబ్లమ్స్, కష్టమైనటువంటి లెవెల్లో బిట్ ఇది. సో జనరల్గా మనకు కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళకు ఉంటే ఈ లెవెల్ ఆఫ్ బిట్ ఇలాంటివి కూడా మనం చేయటం వల్ల మనకి సబ్జెక్టు డెవలప్ అవుతుంది. పరీక్ష ఇలాంటి క్వశ్చన్ ఇస్తే కనుక ఖచ్చితంగా మనకి అదనంగా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఒక దీర్ఘఘనం యొక్క కొలతలు. దీన్ని ముక్కలు చేసి మనం ఏం చేయాలంట? చిన్న చిన్న ఘనం తయారు చేయాలి, చిన్న చిన్న ఘనాలు తయారు చేయాలి. అవి ఎన్ని తయారు చేయగలం? ఇది పెద్దది, గుర్తుపెట్టుకోండి. దీనిని కరిగించి లేదా కట్ చేసి కత్తిరించి చిన్నవి మనము ఘనాలు తయారు చేయాలి. అవి ఎన్ని తయారు చేయగలము అని చెప్పేది ఇక్కడ క్వశ్చన్. ఎన్ని తయారు చేయగలం? చివరి బిట్టికి దీనికి వ్యత్యాసం ఏందండి? అక్కడ దీర్ఘఘనం కొలతలు ఇచ్చాడు, ఘనం కొలత ఇచ్చాడు. ఇక్కడ మనకు కొలత ఇవ్వలేదు. ఘనం గురించి, సమఘనం గురించి క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే చిన్న ఘనాలు తయారు చేస్తే అలాంటి కనిష్ట సంఖ్య ఎంత? ఏదో ఒక సైజులో కాదంట, మనకి ఇవి తక్కువ రావాలంట. ఇవి తక్కువ రావాలంటే అర్థమైందండి, మనము కట్ చేసే ముక్కలు పెద్దవిగా ఉండాలి. పెద్దవి అంటే అర్థమైంది, ఆ మూడింటిని భాగించే పొడవు వెడల్పు ఎత్తులను భాగించే పెద్ద సంఖ్య ఉండాలి మన ఘనము యొక్క భుజము. అంటే ఈ మూడింటిని భాగించే పెద్ద సంఖ్య అంటే కసాగు గసాబాలు ఏమని నేర్చుకున్నావు? ఆ మూడింటిని భాగించే పెద్ద సంఖ్య గసాబా. ఓకేనా? సో ఈ మూడింటిని భాగించే సంఖ్య గసాబానే ఏంటిది? మన సమఘనము యొక్క భుజము. దేర్ఫోర్ ఘనము భుజము ఇజ్ ఈక్వల్ టు గసాబా. 6, 9, 12లో పోయేటువంటి టేబుల్ ఏందండి? అవన్నీ కూడా 3వ ఎక్కంలో వచ్చేటువంటి సంఖ్యలు. కాబట్టి గసాబా ఎంత? 3 సెంటీమీటర్లు అనుకున్నాం కాబట్టి కావాలి నువ్వు తర్వాత 3 సెంటీమీటర్లు అనుకో. ఇప్పుడు ఏం చేద్దాం సార్?
దీనిని కరిగించి ఇవి తయారు చేస్తున్నాం. కాబట్టి చిన్న గణాల సంఖ్య లేదా గణాల సంఖ్య ఈక్వల్ టు ఏం చెప్తావు? ఏమిటి ఆకారం ఇది? దీర్ఘగణము ఘన పరిమాణము బై దీర్ఘగణము ఘన పరిమాణము బై ఇదేంటిది? సమగణము ఘన పరిమాణము. రైట్, మరొకసారి దీర్ఘగణం ఘన పరిమాణం ఫార్మ్ ఏందమ్మా? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. 6 ఇంటూ 9 ఇంటూ 12. ఘనం యొక్క ఘన పరిమాణము a క్యూబ్ 3 క్యూబ్. మరొకసారి 6, 9, 12 బై 3 క్యూబ్ అంటే 27. 9 ఒకట్లు 3, 3 ఒకట్లు 4, 6 4లు 24. ఎన్ని తయారు చేయగలమంట? ఖచ్చితంగా ఎలాంటి మిస్టేజ్ అక్కడ వేస్టేజ్ లేకుండా, ఎక్కడ కూడా కట్టింగ్ లో కానీ వేస్టేజ్ లేకుండా ఖచ్చితంగా ఈ పెద్ద దీర్ఘగణం నుండి చిన్న చిన్న గణాలు 24 మనము తయారు చేయగలము. నెక్స్ట్ లెక్క చూద్దాం.